నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఇంపార్టెంట్ విషయం, దేశంలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు వ్యతిరేక శక్తులు ఇలా అంటూ ఉంటాం, కానీ తెర వెనక ముసుగు దొంగలు విదేశీ శక్తులతో భారతదేశంలో ఎలా ఉంటారు, ఎప్పటికప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎట్లా యాక్టివేట్ అవుతారు, వీటినే మనం యాక్టివిజం సూపర్ మార్కెట్ అని చెప్పచ్చు, నిరసనలు సూపర్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. దాని గురించి ఒకసారి చూస్తే ఫస్ట్ 37 లక్షల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి భారతదేశంలో. దీని మిస్టరీ ఏంటి అసలు? ఒక దేశానికి సైన్యం ఉండటం మీరు చూసే ఉంటారు, కానీ సంస్థల సైన్యం ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఈ సంస్థలన్నిటికీ సైన్యం ఉంటే ప్రపంచంలోని అగ్రదేశాల కూటమైన G20 దేశాల్లోని మొత్తం స్వచ్ఛంద సంస్థల్లో ఎన్జిఓల్లో దాదాపు 3వ వంతు కేవలం ఒక భారతదేశంలోనే ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. మన దేశంలో ఏకంగా 37 లక్షల ఎన్జిఓలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సివిల్ సొసైటీ నెట్వర్క్. మీకు ఇంకా సులభంగా అర్థం కావాలంటే భారతదేశంలో ఉన్న మొత్తం స్కూళ్ళ సంఖ్య కంటే ఈ ఎన్జిఓల సంఖ్య ఎక్కువ. అంటే దేశంలో ప్రతి 400 మందికి ఒక స్వచ్ఛంద సంస్థ ఉందన్నమాట. వినటానికి ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప గౌరవంలాగా భావించవచ్చు, కానీ సరైన ఆర్థిక నిఘా నిబంధనలు లేనప్పుడు ఇంత పెద్ద నెట్వర్క్ ఉండటమే దేశ భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. గ్లోబల్ స్ట్రాటజిస్టులు అందరూ దీన్ని యాక్టివిజం సూపర్ మార్కెట్ అంటారు, నిరసనల సూపర్ మార్కెట్ అని పిలుస్తారు కూడా. అంటే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నట్లే మన దేశంలో ఒక మైనింగ్ ప్రాజెక్ట్ నాపాలా, దానికి ఒక ఎన్జిఓ రెడీగా దొరుకుతుంది. ఒక ముఖ్యమైన పవర్ ప్లాంటునో లేక ఏదైనా పోర్టునో అడ్డుకోవాలంటే దానికి ఉద్యమాలు చేయడానికి ఇంకో గ్రూప్ రెడీగా దొరుకుతుంది. ఇట్లా వ్యవస్థ ఇంత పెద్దదైనప్పుడు విదేశీ శక్తులు లేదా మన ఎదుగుదలను ఓర్వలేక శత్రువులు ఇక్కడే ఎన్జిఓలకి డబ్బులు ఇచ్చి వాళ్ళకు కావలసిన కథనాలని వీటన్నిటిని ప్రచారం చేయటం చాలా తేలికైపోతుంది. బయటికి ఇవి సామాన్య ప్రజలు చేస్తున్న స్వచ్ఛంద ఉద్యమాల్లో కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం విదేశీ ప్లానింగ్ పక్కాగా నడుస్తుంది. ఇదేదో ఊహించి చెప్తున్న కథ కాదు, దీని వెనక పక్కా ఆధారాలు ఉన్నాయి. 2014 సంవత్సరంలో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఇచ్చిన ఒక రహస్య నివేదిక అప్పట్లో సంచలనం సృష్టించింది. విదేశాల నుండి నిధులు పొందుతున్న కొన్ని ఎన్జిఓలు భారతదేశ పురోగతికి కీలకమైన ప్రాజెక్టులను కావాలనే టార్గెట్ చేస్తున్నాయని ఆ నివేదిక స్పష్టంగా హెచ్చరించింది. ఈ ఎన్జిఓల నిరసనల వల్ల, కోర్టులో కేసుల వల్ల భారతదేశం తన వార్షిక జీడిపి ఎదుగుదలలో ఏకంగా 2 నుంచి 3% నష్టపోతుందని ఆ ఐబీ రిపోర్ట్ అంచనా వేసింది. ఒకసారి ఆలోచించండి, అది ఎంత పెద్ద మొత్తమో. దేశానికి రావాల్సిన వేల కోట్ల రూపాయల సంపద, మన యువతకు దక్కాల్సిన లక్షలాది ఉద్యోగాలు ఈ కృత్రిమ ఆటంకాల వల్ల బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. ఉదాహరణకి తమిళనాడులో కోడంకులం అణు విద్యుత్ కేంద్రం అంటే న్యూక్లియర్ ప్లాంట్ దేశంలోనే లక్షలాది ఇళ్లకి వెలుగులు ఇవ్వాలి, కానీ దాన్ని ఎన్నేళ్ళు అడ్డుకున్నారు. ఒరిస్సా, గోవాల్లో మైనింగ్ ప్రాజెక్టులని, దేశంలో నిర్మించే పెద్ద పెద్ద హైవేలని కోర్టు కేసులతో ఎలా నలిపేశారో మనమంతా కూడా చూసాం. అక్కడ యాక్టివిజం లేదా నిరసన అనేది ప్రజల కోసం జరగట్లేదు. కొంతమంది విదేశీ యజమానుల ప్రయోజనాల కోసం భారతదేశాన్ని పూర్తిగా ఆర్థికంగా వెనక్కి నెట్టడానికి ఒక బిజినెస్ మోడల్గా మారిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అందరికంటే కూడా అత్యంత పచ్చి నిజం. కాస్త ఇబ్బందిగా అనిపించిన వెనక తప్పదు. దేశ రక్షణ రంగ నిపుణులు ఏం చెప్తున్నారంటే, సరిహద్దులో ఉండే సాయుధ ఉగ్రవాదుల కంటే దేశం లోపలుండే విదేశీ ఎజెండాలని నడిపే ఇలాంటి ఎన్జిఓల నెట్వర్క్ చాలా ప్రమాదకరమైందని. ఎందుకంటే ఉగ్రవాది ఎవరో మనకు తెలుసు, వాడు ఆయుధంతో కనిపిస్తాడు కాబట్టి ఈజీగా గుర్తుపట్టచ్చు. కానీ ఈ నెట్వర్క్లు, ఎన్జిఓలు అలా కాదు. వీరు తాము సమాజ సేవకులోని సమాజ చైతన్యానికి ప్రతీకలన్నీ చాలా అందంగా ప్రచారం చేసుకుంటారు, కానీ లోపల మాత్రం దేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక స్వతంత్రాన్ని చదల్లా తింటూ ఉంటారు.
ఎక్కడ అసలు ట్విస్ట్ ఉంది? ప్రభుత్వం ఇటీవల కాలంలో చట్టాలని ఎంత కఠినం చేసినా ఇంకా కొన్ని లూప్ హోల్స్ కనబడుతూనే ఉన్నాయి. మన దేశంలో లక్షలాది చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ఎన్జిఓ దర్పణలో కూడా రిజిస్టర్ కూడా అవ్వలేదు. ఈ సంస్థలు దేశీయంగా నగదు రూపంలో లేదా వస్తువుల రూపంలో విరాళాలు సేకరిస్తూ ఉంటారు. వీటికి ఎలాంటి ప్రభుత్వ ఆడిటింగ్ కానీ తనిఖీలు కానీ ఉండవు. ఈ అన్రిజిస్టర్ గ్రూపులు ఆ డబ్బును వాడుకొని లోకల్గా రోడ్లు దిగ్బంధనాలు చేయటానికి, శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం వంటి పనులు చాలా సులభంగా చేయగలుగుతున్నాయి. ఎప్పుడైతే భారత ప్రభుత్వం రంగంలో దిగి ఈ విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కఠినతరం చేసిందో వెంటనే అంతర్జాతీయ మీడియా, కొన్ని గ్లోబల్ సంస్థలు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాయి. భారతదేశంలో స్వేచ్ఛ పోయింది, అణిచివేత జరుగుతుంది అంటూ కూడా కథనాలు కూడా రాశాయి. కానీ ఒకసారి నిజాలు పరిశీలిస్తే మనం భారతదేశం చేస్తున్నది తప్ప ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయని చూస్తే అమెరికాలో ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనే చట్టం చాలా ఏళ్ళుగా అమల్లో ఉంది. ఆస్ట్రేలియాలో ఈ విదేశీ జోక్యాన్ని అడ్డుకోవటానికి FITS అనే కఠిన చట్టం ఉంది. బ్రిటన్లో కూడా ఇటీవలే FIRS అనే చట్టాన్ని కూడా తెచ్చారు. ఇజ్రాయెల్లో కూడా NGOల నిధులపై పూర్తి నిఘా ఉంటుంది. ఏ సార్వభౌమ దేశమైనా తన అంతర్గత రాజకీయాల్లో లేక ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ డబ్బు వచ్చే కుట్రలు చేయకుండా చూసుకోవటం సహజమైన హక్కు, అంతర్జాతీయ నియమం కూడా. భారతదేశం తెచ్చిన ఈ కొత్త రూల్స్ ప్రకారం గుడులు, మసీదులు, చర్చిలు, గురుద్వారా నిర్మాణం లేదా మరమ్మతులకి ఈ ఫారిన్ ఫండ్స్ విదేశీ నిధులు వాడుకోవచ్చు. మతపరమైన పవిత్ర గ్రంథాలని డిజిటలైజ్ చేయటానికి, అన్నదానాలు లేదా ఈ లంగర్లు పట్టడానికి ఇట్లాంటి అన్నిటికీ కూడా నిధులు వాడుకోవచ్చు. కానీ ఆ నిబంధనల్ని పక్కనే బ్రాకెట్లో ప్రభుత్వం ఒక మాట చాలా స్పష్టంగా కూడా ఇచ్చింది. ఎక్స్క్లూడింగ్ ప్రొజలైటైజేషన్, అంటే మత మార్పిళ్ళు చేయటానికి ఆ విదేశీ డబ్బును అస్సలు ఉపయోగించకూడదు. ఢిల్లీ పంపిన సందేశం చాలా స్పష్టం. విదేశీ నిధులు పొందటం అనేది దేశ చట్టాలకి లోబడి ఉంటే ఒక లీగల్ ప్రివిలేజ్ మాత్రమే, అంతే తప్ప ఇక్కడ సామాజిక సమతుల్యతను మార్చడానికి ఇచ్చిన హక్కు మాత్రం ఖచ్చితం కాదని ఢిల్లీ క్లియర్ మెసేజ్ పంపించింది ఈ FCRA చట్టం ద్వారా. ఈ చర్చలు జరుగుతున్నప్పుడు కొందరు కావాలనే రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తారు. విదేశీ నిధులతో నడిపే ఇలాంటి యాక్టివిస్ట్ గ్రూపుల్ని RSS, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి దేశీయ సంస్థలతో పోలుస్తూ ఉంటారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తూ ఉంటారు. కానీ ఈ రెండు విభిన్నమైన విషయాలు. RSS అనేది పూర్తిగా భారతదేశంలో పుట్టి కేవలం భారతీయుల నుండి మాత్రమే విరాళాలు సేకరించి నడిచే ఒక స్వచ్ఛంద సంస్థ. వీరు విదేశీ నిధుల మీద ఆధారపడరు. రహస్య విదేశీ అకౌంట్లు వీరికి లేవు. వీరు ఎలాంటి తప్పుడు మత మార్పులకు పాల్పడరు. దేశ ప్రయోజనాలకి వ్యతిరేకంగా ప్రాజెక్టులను కూడా అడ్డుకోరు. దేశీయంగా సేవ చేసే సంస్థలకి విదేశీ నిధులతో దేశంపై నరేటివ్ వార్, అబద్ధపు ప్రచారం చేసే సంస్థలకి చాలా తేడా ఉంది. భారతదేశంలోని ఓటర్లు చాలా తెలివైన వారు. ఈ లూప్ హోల్స్ రాజకీయాన్ని వాళ్ళు ఎప్పుడో కూడా గమనించారు. ఏదేమైనా 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా ఎదుగుతున్నది. ఈ తరుణంలో ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, ఆర్థిక పారదర్శకత్వ, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం. లెక్కలు అడగటం అంటే అణిచివేత కాదు, నిఘా పెట్టడం అంటే సెన్సార్షిప్ కాదు. భారత్ ఇప్పుడు పూర్తి శక్తితో ముందుకు దూసుకుపోతోంది. FCRA చట్టంలో తెచ్చిన ఈ మార్పులు దేశంలో వచ్చే ప్రతి పైసాకు జవాబుదారీతనాన్ని పెంచుతాయి. విదేశీ నిధులతో దేశాన్ని శాసించాలనుకునే రోజులు ముగిసిపోయాయని చెప్పుకోవచ్చు మనం. మరి మీరేమంటారు? భారతదేశంలో 37 లక్షల NGOలు ఉండటం మన దేశ భద్రతకు అవసరమా లేదా ప్రమాదకరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపాన్ని తెలపండి. థ్యాంక్ యూ.